ఇరకాటంలో కేసీఆర్, ఈటెల రాజేందర్ వ్యూహాత్మక ఎత్తుగడ. ఈసారి గజ్వెల్ నుంచి పోటీ. టీఆర్ఎస్ ఫోకస్ అంతా అక్కడే. సీటు మారితే క్రెడిట్ కొట్టే ప్లాన్. సరైన టైంలో బీజేపీ పావులు. కమలం కారు మధ్య రాజకీయ వేడి రగులుతున్నది. ఈసారి తాను గజ్వెల్ నుంచి పోటీ చేయబోతున్నట్లు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించడంతో సీఎం కేసీఆర్ ఇరకాటంలో పడ్డారు. వ్యూహాత్మకంగా ఈటెల రాజేందర్ చేసిన ఈ ప్రకటన కారు పార్టీకి పెద్ద సంకటాన్నే తెచ్చిపెట్టింది. కేసీఆర్ సెగ్మెంట్ మారితే భయపడి పారిపోయారు అని ప్రచారం చేసుకోవచ్చు అని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ ఈసారి కూడా గజ్వెల్ నుంచి పోటీ చేస్తే గెలుపు కోసం పార్టీ యంత్రాంగమంతా రంగంలోకి దిగాలి. దీంతో ఇతర సెగ్మెంట్లలో పరిస్థితి మారిపోతుంది. ఈ రెండింట్లలో ఏ ఫార్ములాను ఎంచుకున్నా నష్టం కేసీఆర్కే అన్న వాదన బలంగా వినిపిస్తున్నది. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు మలుపు తీసుకుంటున్నది. రెండు పార్టీల మధ్య పోరు వేడెక్కుతున్నది. సీఎం కేసీఆర్కి కంచుకోటగా ఉన్న గజ్వెల్ ఈసారి రాష్ట్రంలోనే హాట్ సీటుగా మారనున్నది. ఇప్పటి వరకు హుజూరాబాద్ నుంచి పోటీ చేసిన ఈసారి మాత్రం గజ్వెల్ నుంచి బరిలోకి దిగుతాను అని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రకటించడం వాడి వేడిగా చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ కుంభస్థలాన్ని ఢీకొట్టే వ్యూహాన్ని బీజేపీ అవలంబిస్తున్నది. రెండు వైపులా పదును ఉండే కత్తి తరహాలో ఈటెల రాజేందర్ను అక్కడి నుంచి పోటీ చేయించడం ద్వారా అటు కేసీఆర్ను, ఇటు టీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టాలి అని అనుకుంటున్నది. హుజూరాబాద్ గెలుపును తట్టుకోలేకపోయిన కేసీఆర్కి ఈసారి గజ్వెల్లోనూ రుచి చూపించాలి అని బీజేపీ ఉవ్విళ్లు ఊరుతున్నది. గజ్వెల్లో ఈటెల రాజేందర్ను బరిలోకి దించాలన్న వ్యూహం వెనుక రెండు అంశాలను బీజేపీ ప్రస్తావిస్తున్నది. మొదటిది, ఇప్పటి నుంచే టీఆర్ఎస్ తన ఫోకస్ మొత్తాన్ని గజ్వెల్పై కేంద్రీకరించేలా చేయడం. 6-100 కేసీఆర్ని గెలిపించుకోవడానికి టీఆర్ఎస్ నేతలు అంతా అక్కడే మోహరించేలా చేయడం. రెండోది, గజ్వెల్ నుంచి కేసీఆర్ తప్పుకున్నట్లయితే భయపడి పారిపోయారు అని విస్తృతంగా ప్రచారం చేసుకొని మైలేజ్ పొందడం బీజేపీ స్ట్రాటజీగా కనిపిస్తున్నది. కేసీఆర్ ఈసారి గజ్వెల్ నుంచి మరో చోటికి మారడంపై టీఆర్ఎస్లో చర్చలు జరుగుతున్న సమయంలో ఈటెల రాజేందర్ అక్కడి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. కేసీఆర్ని ఢీకొట్టడం ఈటెలతో మాత్రమే సాధ్యమని బీజేపీ భావిస్తున్నది. మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ను బహిష్కరించడం, ఆ తరువాత హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. అధికార టీఆర్ఎస్ తన సర్వశక్తులను అక్కడే మోహరించింది. మంత్రులను, ఎమ్మెల్యేలను ప్రచారంలోకి దించింది. అధికార యంత్రాంగం కూడా అక్కడే ఫోకస్ పెట్టింది. దళిత బంధు లాంటి సంచలన పథకం ఈ ఉప ఎన్నిక కోసమే ఉనికిలోకి వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే ఖరీదైన ఎన్నికగా మారింది. ఓటర్లకు భారీ స్థాయిలో నోట్ల పంపిణీ జరిగింది. చివరకు టీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఇదే సీన్ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలి అని బీజేపీ భావిస్తున్నది. హుజూరాబాద్ గెలుపుతో ఈటెల రాజేందర్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి సమవుజ్జి తానే అనే మెసేజ్ను తెలంగాణ సమాజానికి ఇవ్వాలి అని ఈటెల రాజేందర్ అనుకుంటున్నారు. అందుకు బీజేపీ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గజ్వెల్లో కేసీఆర్ గెలుపు కేక్ వాక్ లాంటిదే అనే టీఆర్ఎస్ ధీమాను పటాపంచలు చేయాలి అని అనుకుంటున్నది. కేసీఆర్ ఈసారి కూడా గజ్వెల్ నుంచే పోటీ చేయాలి అనే నిర్ణయం జరిగితే గతంలో కంటే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. సరిగ్గా బీజేపీ ఇదే కోరుకుంటున్నది. మిగిలిన నియోజకవర్గాల్లో కార్నర్ చేయవచ్చు అనేది ఆ పార్టీ భావన. కేసీఆర్ కుటుంబం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగే వారిపై బీజేపీ స్పెషల్ నజర్ పెట్టింది. ఒకవేళ గజ్వెల్కు బదులుగా మరో చోట నుంచి కేసీఆర్ పోటీ చేస్తే ఈటెలకు భయపడి పారిపోయాడు అంటూ పొలిటికల్గా మైలేజ్ పొందడానికి, నైతికంగా టీఆర్ఎస్ను దెబ్బతీయడానికి బీజేపీ వాడుకుంటుంది. అంచనాలు తలకిందులై ఈటెల రాజేందర్ ఓడిపోతే కేంద్రంలో తగిన స్థానం ఇస్తాము అంటూ ఇప్పటికే బీజేపీ హైకమాండ్ భరోసా కల్పించినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడానికి సువేందు అధికారి విషయంలో అనుసరించిన ఫార్ములానే ఇప్పుడు గజ్వెల్ విషయంలోనూ అనుసరించాలి అని అనుకుంటున్నది.
ఆరాంగా ఉంటున్న కేసీఆర్ను హైరాణలో పడేలా చేయడం, టీఆర్ఎస్ లీడర్లను డిమోరల్ చేయడమే బీజేపీ వ్యూహమని ఆ పార్టీ నాయకుల అభిప్రాయం. సరైన టైంలో ఈటెల రాజేందర్ను పావుగా వాడుకొని బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతున్నది. గత ఎన్నికల్లోని ఓట్ల వివరాలను నిశితంగా విశ్లేషించే ప్రక్రియ బీజేపీలో మొదలయ్యింది. పోలింగ్ బూతుల వారీగా కేసీఆర్కి పడిన ఓట్లు, ప్రత్యర్థిగా ఉన్న వారికి పడిన గణనాంకాలపై కసరత్తు జరుగుతున్నది. దానికి తగ్గట్లుగా బీజేపీ కూడా కేడర్ను రెడీ చేయాలి అని అనుకుంటున్నది. ఏకకాలంలో అటు బీజేపీ నాయకత్వానికి, ఇటు ఈటెల రాజేందర్కు కేసీఆర్ టార్గెట్గా మారడం విశేషం. ప్రధానిని వ్యక్తిగతంగా దూషిస్తున్న కేసీఆర్కి తగిన గుణపాఠం చెప్పాలి అన్నది బీజేపీ ఉద్దేశం. ఈటెల కూడా తనకు జరిగిన అవమానాన్ని గజ్వెల్లో గెలుపుతో భర్తీ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.